చుక్కల ప్రయాణం. నేను చైతన్య అనే ఒక ఆత్మను. ఈ అనంతమైన నాటకరంగంలో ఒక చిన్న పాత్రధారిని. దారులు తెలియక, గమ్యం ఎరుగక దుఃఖసాగరంలో మునిగిపోయాను. నా చుట్టూ ఉన్న ప్రపంచం ఒక గందరగోళంగా అనిపించేది. అప్పుడు ఒక దివ్యమైన కాంతి నా దారిని ప్రకాశింపజేసింది. ఆ కాంతి నుండి ఒక ప్రేమపూర్వకమైన స్వరం వినిపించింది. ఓ ఆత్మా, నీవు ఒంటరివి కావు. నీవు దారి తప్పిపోలేదు. ఆ స్వరం నా హృదయాన్ని శాంతితో నింపింది. ఆ స్వరమే బాబా. ఆయన నాకు 3 చుక్కల రహస్యాన్ని బోధించారు. మొదటి చుక్కవు నీవే అన్నారు. నిన్ను నీవు తెలుసుకో. నీవు ఈ శరీరం కాదు, ఒక శాశ్వతమైన, పవిత్రమైన, శాంతిస్వరూపమైన ఆత్మవు. రెండవ చుక్కను నేను అన్నారు బాబా. నేను నీ తండ్రిని, గురువును మరియు సద్గురువును. నన్ను గుర్తుంచుకోవడం ద్వారా నీవు నీ మూలాన్ని, నీ బలాన్ని కనుగొంటావు. మూడవ చుక్క ఈ డ్రామా అని ఆయన వివరించారు. ఈ ప్రపంచం ఒక నాటకరంగం. ఇందులో ప్రతి పాత్రకు ఒక ప్రాముఖ్యత ఉంది. దీనిని సాక్షిగా చూడు. ఇందులో చిక్కుకుపోకు. నేను తండ్రిగా బాబాను స్మరించినప్పుడు నాకు శాంతి మరియు ఆనందం అనే వారసత్వం లభించింది. నాలోని భయాలన్నీ తొలగిపోయి నేను సురక్షితంగా ఉన్నానని భావించాను. నేను గురువుగా ఆయనను స్మరించినప్పుడు నాకు జ్ఞానమనే సంపాదన లభించింది. మంచి చెడుల మధ్య, నిజం మరియు అబద్ధం మధ్య తేడాను గుర్తించగలిగాను. నేను సద్గురువుగా ఆయనను స్మరించినప్పుడు ఆయన వరదానాలతో నా జీవితం నిండిపోయింది. ప్రతి అడుగులోనూ ఆయన సహాయం మరియు మార్గదర్శకత్వం నాకు తోడుగా నిలిచింది. ఇప్పుడు ఈ డ్రామా నాకు దుఃఖాన్ని ఇవ్వదు. ప్రతి సన్నివేశంలోనూ నేను బాబాను మరియు నా ఆత్మస్వరూపాన్ని చూసుకుంటాను. ఈ 3 చుక్కల స్మృతి నన్ను శక్తివంతంగా, స్థిరంగా చేసింది. స్వీయ, బాబా మరియు డ్రామా మైనస్ ఈ 3 చుక్కలే నా జీవితానికి ఆధారం. ఈ స్మృతితో నేను ఆనందం మరియు సంపద అనే నిజమైన ఖజానాను కనుగొన్నాను. నా ప్రయాణం ఇప్పుడు స్పష్టంగా మరియు ఆనందమయంగా ఉంది.